డాగ్ హెయిర్ ఫాల్‌లో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ మాత్రమే ఉండొచ్చు. లేదనుకుంటే కొన్నిసార్లు ఫంగల్ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతది అంటే 2 కలిపి అయితే వస్తాయి. సో, అలాంటి కండిషన్‌లో ఏంటంటే డాగ్ సివియర్‌గా అయితే సఫర్ అవుతుంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాలి. సో, ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికెళ్తామో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవరీ ఛాన్సెస్ కూడా అంత త్వరగా అయితే ఉంటాయి. సో, బ్యాక్టీరియల్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చాలా యాంటీబయాటిక్స్ అయితే వాడాల్సొస్తుంది. లేదు ఫంగల్ అనుకుంటే దానికి తగ్గట్టుగా యాంటీ ఫంగల్ అయితే వాడాల్సొస్తుంది. ప్రెజెంట్ మనం ఏ జనరేషన్‌లో ఉన్నాం. సో, ఏ ట్రీట్మెంట్‌కి ఏంటి అనేది ప్రతీదీ మనకి అవైలబుల్‌గా ఉంటుంది. బట్ దయచేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి మాత్రం ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే అది ఒకవేళ మనం ప్రాపర్ యాంటీబయాటిక్ ఆర్ యాంటీ ఫంగల్ వాడకపోతే అది తగ్గకపోగా కొంచెం ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుందనమాట. సో, ఏదైనా ఒకటి మీకు ఏదైనా ట్రీట్మెంట్ వాడగానే కొన్ని రోజులకి రికవరీ కనిపిస్తుంది గానీ, రికవరీ కనిపిస్తుంది కదా అని చెప్పి మెడికేషన్ ఆపగానే మనకి ఇమ్మీడియేట్‌గా మళ్ళా అయితే వచ్చేస్తుంది. సో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఏ కోర్స్ అయితే ఉందో ఆ కోర్స్ వరకు ఇప్పుడు మనకి డాక్టర్ ఎలా అయితే కోర్స్ చెప్తారో ఆ కోర్స్ కంప్లీట్‌గా అయితే వాడడానికి ప్రయత్నించండి. దానివల్ల ఏమవుతది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మళ్ళా రాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఒక హెల్తీ హెయిర్‌కి ఏదైనా ఏమేం టానిక్ వాడుకోవాలి, ఏ షాంపూలు వాడుకుంటే మంచిది, ఇలాంటి టాపిక్స్ అయితే కవర్ చేస్తాం.